ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: యెహోవా మంచి చేయి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 4వ వచనము. పలానా వారు మంచివారు అని ఎలా తెలుస్తుంది? ఎదుటివారి మనసులోకి వెళ్ళి తెలుసుకోలేము కదా. వారి మాటలను బట్టి, వారు చేసే క్రియలను బట్టి, ఒకవేళ వారి స్వార్థం లేకుండా ఎదుటివారికి సహాయం చేసే విధానాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టే వీరు మంచివారా కాదా అని తెలుసుకుంటాం. అయితే యథార్థత అనేది మన మనసుకు సంబంధించింది. నీ మనసు సత్యాన్ని అనుసరించాలి, న్యాయంగా నడుచుకోవాలి, ద్వంద్వ స్వభావము కపటముతో 2 నాలుకలతో మాట్లాడకూడదు అని చెబితేనే, దానిని నువ్వు పాటిస్తేనే నువ్వు యథార్థ హృదయం కలిగి ఉన్నట్లు. మనసులో స్వార్థం ఉంచుకొని పైకి మంచి క్రియలు చేసినంత మాత్రాన నువ్వు మంచివాడవు కాదు. హృదయంలో యథార్థత ఉంచుకొని పైకి క్రియలు చేయనంత మాత్రాన నువ్వు యథార్థ హృదయుడు కాదు. కాబట్టి దేవుడు చేసే మేలులో తేడా ఉండదు, తేడా మనలోనే ఉంటుంది. మనం ఎలాంటి వారమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.